ఈరోజు నిజంగా మీరు అంటా ఉంటే అన్ని నాకు డైలీ అంటే లేవగానే మనం ఫోన్ చూస్తూ ఉంటాం, చూడగానే చాలా వార్తలు కనిపిస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా ఇదే ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి ఎవరు ఏది చూస్తే ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ వాటినే ముందు మనకి నోటిఫికేషన్లోకి తీసుకొస్తూ ఉంటుంది. మనం వార్తలు ఎక్కువ చూస్తాం కాబట్టి ఇది వాళ్ళ ఇంట్లో ఓ తల్లి విషయం పెట్టడం, లేకపోతే ఈ మధ్య హనీమూన్ అంటే చాలా మంది భయపడే స్థితికి వచ్చేసింది పరిస్థితి. సంస్కార లోపం ఇది ఎటువైపు వెళ్తుంది, ఏం చేయాలి, దానికి చాలా అద్భుతమైనటువంటి చక్కనైనటువంటి సమాధానం మీరు చెప్పారు. ధన్యవాదాలు. అండ్ నిజంగా ఒక ఆలోచించాల్సినటువంటి విషయం, గవర్నమెంట్ స్కూల్స్ వద్దు కానీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కావాలి. గవర్నమెంట్స్ ఆలోచించాల్సిన విషయం అంటే ఎక్కడైతే మనం నన్నే ఉదాహరణ తీసుకుంటాం. నేను చిన్నప్పుడు అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ దాకా చదివిన చదువు నాకు ఉపయోగపడిందని నేను అనుకోవట్లేదు. ఒక చిన్న చమత్కారమైన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నా చిన్న వయసు 10వ క్లాస్లో ఉంటానేమో, ఎవరో ఒక బ్యాంక్ ఫామ్ తీసుకొచ్చారు. నాకు బ్యాంక్ ఫామ్ తీసుకొచ్చి అమ్మ దీన్ని రాసి పెట్టు అన్నారు. మీరు ఊహించుకోగలరా నేను రాసే పరిస్థితిలో ఉంటాను. ఏం చదువులు నేర్పిస్తున్నాయి? అరే మేము 10వ క్లాస్ చదువుతున్నావు, నీకు బ్యాంక్ ఫామ్ ఫిలప్ చేయడం రాదా అన్నాడు. అంటే ఏ చదువులో అవసరం ఉందో అది రావట్లేదు మనకి. మన చరిత్ర అది సోషలా, అది మ్యాథ్సా, అది సైన్సా, భాషలా, ఆ వయసులో రావాల్సిన జ్ఞానాన్ని పిల్లలకి ఇవ్వని చదువులు ఎందుకు మనకి? ఈ వయసులో ఎందుకు పిల్లలు ఒత్తిడికి గురి అవుతున్నారు? 10 దాటిన తర్వాత 10 వరకు కనీసం తల్లిదండ్రుల దగ్గర ఉన్న కొంతమంది, మరి హాస్టల్స్లో పెరిగే పిల్లల్ని